నిజగరి మగ నిజగరి నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటీరియర్ డిజైనింగ్ లో ది బెస్ట్ అని పేరు తెచ్చుకున్న BNV ఇంటీరియర్స్ వారు డిజైన్ చేసినటువంటి హౌస్ దగ్గరికి నేను వచ్చేసాను. ఆల్రెడీ మనం సుమన్ టీవీలో చూస్తూ ఉన్నాం BNV వారి ఇంటీరియర్ డిజైనింగ్ ఎంత అద్భుతంగా ఉందో. డిఫరెంట్ ఫ్లాట్స్ లో డిఫరెంట్ గా లగ్జరీగా కనపడే విధంగా సింపుల్ డిజైనింగ్ తో ఇలా రకరకాలుగా ఒక రకంగా చెప్పాలంటే క్లయింట్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రత్యేకించి చాలా మంది రిక్వెస్ట్ చేశారు, ఇంకా కొన్ని హౌసెస్ స్పేషియస్ గా ఉండే హౌసెస్ లో BNV వారు ఎలా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించారో మాకు చూపించండి చెప్పి ఆ రిక్వెస్ట్ మీద బేస్ చేసుకుని నేను మరొక ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాను. ప్రస్తుతం నేనున్నది వైట్ ఫీల్డ్ దగ్గరలో ఉన్నటువంటి వంశీరామ్ జ్యోతి కాస్మస్ అపార్ట్మెంట్స్ దగ్గర. చాలా అద్భుతమైన ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ. ప్రత్యేకించి BNV వారి ఇంటీరియర్ డిజైనింగ్ చేసినటువంటి ఈ ఫ్లాట్ నేను చూపించారంటే మీరు డెఫినెట్గా ఫిదా అయిపోతారు. ఫస్ట్ ఆల్రెడీ నేను వెళ్ళి చూసి వచ్చాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి, మరి మీకు కూడా చూపించాలిగా. అందుకే నేను స్టార్టింగ్ నుంచే అంటే మన లోపలికి ఎంట్రన్స్ నుంచే మొదలు పెట్టేస్తున్నాను. జస్ట్ చెప్పులు విడిచి మనం లోపలికి వెళ్ళే ముందు షూ ర్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా డిజైనింగ్ లాగా చేయించుకుంటారు చాలామంది. బట్ ఇక్కడ ఎంట్రన్స్లోనే చూడొచ్చు ఎంత బాగుందో. సింపుల్గా షూ ర్యాకే కదా, ఏముంది, జస్ట్ చెప్పలు పెట్టుకునేవి అంత అవసరం లేదు హడావిడి అని అనుకుంటారు చాలామంది. సింపుల్లోనే గ్రాండ్ లుక్ తీసుకురావచ్చు అని చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్లూటెడ్ తోటి మనకి ఇట్లా అల్బరాస్ని ఇలా కవర్ చేశారనమాట. ఇవి కూడా హాయిగా అలా జస్ట్ ఇలా మన హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం కదా, అప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు దగ్గరికి వచ్చి క్లోజ్ చేసి ఇంత బాధ అవసరం లేదు. ఇవన్నీ కూడా డోర్స్ అనేవి చాలా సింపుల్గా ఉన్నాయి. ఫ్లూటెడ్ టైప్ ఇచ్చారు, టచ్ చేస్తే మనకి ఇలా తెలుస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాంటిక్ హ్యాండిల్స్, ఇవి ఎంత బుజ్జిగా ఉన్నాయి. మనం ఇంట్లో అంటే బెడ్రూమ్స్లో అలాంటి వాటిల్లో ఆ లుక్ కోసం ట్రై చేస్తాం, బట్ బయటే ఇంత గ్రాండ్గా కనిపించే లుక్ ఇచ్చారనమాట. వెరీ నైస్. స్టెప్ వైజ్ ఉంది మనకి. ఇక్కడ షూ ర్యాక్ అండ్ నెక్స్ట్ ఇలా ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నైస్ వ్యూ. ఇక్కడ నుంచి కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఎస్, ఇక ఎంటర్ అయిపోదాం లోపలికి. ఎంత పెద్ద డోరో చూసారు. ఈ రోజుల్లో చాలా ట్రెండ్ అయిపోయింది పెద్ద డోర్స్ యూజ్ చేయడం. వెరీ నైస్. ఓకే, లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయొద్దు. ఎంత బాగుందో తెలుసా. వెరీ నైస్. చాలా స్పేషియస్గా కనపడుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్ 4100 SFT అండి. చాలా స్పేషియస్గా ఉంది. హాల్ అసలు ఎంట్రన్సే అదిరిపోయింది. సింపుల్గా అంటే ఎక్కువ సోఫా సెట్ మొత్తం కవర్ అయిపోయి ఇలా ఏం లేదండి, చాలా సింపుల్గా ఇచ్చారంతే. 2 సీట్లు మనకి సింగిల్ సీటర్స్ ఏవైతే ఉంటే ఇటువైపు వేశారు. జస్ట్ ముగ్గురు కూర్చోడానికి వీలుగా ఉన్నది అవి. ఇవి కూడా రోజ్ వుడ్తో చేసినవి. మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది కదా, ఏదో మెహల్లోకి మనం వెళ్తే ఎలా ఉంటుంది అంత మంచి లుక్ ఉంది. యాక్చువల్లీ ఓనర్స్కి మంచి ఆర్టిస్టిక్ టేస్ట్ ఉందన్నమాట. కళాత్మకంగా ఆలోచిస్తేనే ఇలాంటివి వస్తాయి. ఇవన్నీ కూడా రోజ్ వుడ్ తెలుస్తుంది క్లియర్గా. అంబారీ పైన రాజుగారు వెళ్తున్నారు. నైస్. ఎన్ని రోజులు అయిపోయిందో ఇలాంటి ఇత్తడి బిందెలు, ఏమంటారు, గమాళ, ఇలా రకరకాలుగా పదాలు యూజ్ చేస్తారు కదా, అవన్నీ చూసి చాన్నాళ్ళు అయింది. ఇక్కడ జస్ట్ షో పీసెస్ లాగా పెట్టారు. ఈ బ్లైండ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయ్యాయి. సో అదే విధంగా తీసుకున్నారు. లైట్ కలరే, ఎక్కువ వేరే కలర్స్ కూడా యూజ్ చేయలేదు. ఇక్కడ మొత్తం వైట్ కలరే. బట్ వన్ సైడ్ మనకి నెదర్లాండ్ పెయింటింగ్స్ యూజ్ చేశారండి. ఇవి నెదర్లాండ్స్ పెయింటింగ్. ఇవి కొంచెం హైలైట్ అవ్వడానికి జస్ట్ ఇక్కడ ఏంటంటే బుజ్జి ఫోకస్ లైట్స్ చిన్నవి హైలైట్ అవ్వడానికి ఇచ్చారన్నమాట. బుజ్జి లైట్స్ ఇవి. అండ్ ఒక్కసారి రూఫ్ కూడా చూడండి, చాలా సింపుల్గా, ఎక్కువ హడావిడేం లేదు. ఫ్యాన్ కూడా వైట్ కలర్ ఫ్యానే తీసుకున్నారు. ఎలాంటి బ్లాక్ కానీ ఆడ్ కలర్స్ ఏం తీసుకోలేదు. కంప్లీట్ వైట్ లుక్. చాలా సింపుల్గా ఉంది. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫస్ట్ కూర్చునేది హాల్లోనే కదా, వాళ్ళకి మంచి ఫీల్ రావాలి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా ఇంట్లోకి వచ్చినప్పుడు. వెరీ నైస్. ఓ మై గాడ్, ఎంత పెద్ద హాల్లో తెలుసా, చాలా పెద్దగా ఉంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. వెరీ నైస్. స్వామి దేవుడి గది చాలా సింపుల్గా ఉంది. నేను ఫస్ట్ టైం చాలా ఇళ్ళు ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ చేసేసిన హౌసెస్ చూశాను, కానీ ఇంత సింపుల్గా స్వామివారు ఒక్కడే ఉండేటువంటి ఈ దేవుడి గది ఇది ఒక్కటే నేను చూసింది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఇంకా ఆయన ఉంటే అందరూ ఉన్నట్టే కదా. చాలా చక్కగా అందంగా ఉంది. నిలబడి ఉన్నారు ఆయన స్వామివారు. చాలా ఎక్కువ హడావిడి లేదు. పూజలు ఉన్నప్పుడు అప్పుడు మనం పూజలు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లైట్స్ కూడా గోడకి అలా పెట్టడం లేదు, ఫోకస్ లైట్స్ ఇచ్చారు. అంటే ట్రాక్ లైట్స్ మనం మూవ్ చేసుకోవచ్చు కావాలంటే అటు ఇటు, ఆ లైట్సే ఇచ్చారు. ఈ డోర్స్ ఇవన్నీ కూడా బిల్డర్స్ ఇచ్చినవే. బట్ ప్రత్యేకించి BNV వారు చాలా కాన్సన్ట్రేట్ చేసి క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగా ఎప్పుడైనా సరే వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఇన్ని రకాల హౌసెస్ని మనం చూసాము వాళ్ళు డిజైన్ చేసినవి. బట్ ఇది కొంచెం మనం ఇంతకు ముందు చూసిన వాటన్నిటికంటే కూడా ఎక్కువ SFTతో ఉన్నది. 4100 SFT అనమాట. మరి అంత హౌస్ని ఇంకా బాగా అందంగా కనిపించడానికి ఏం చేశారు అంటే
ఇంకా కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి, అవి కూడా చూపిస్తారండి. ఒక బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ చూద్దాం. మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, అందులో ఒక బెడ్రూమ్ మీకు నేను చూపిస్తున్నాను. చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్. అఫ్కోర్స్ 4100 SFT అంటే అన్ని రూమ్స్ స్పేషియస్గా ఉంటాయంటే డెఫినెట్గా ఉంటాయి, కానీ కొన్ని ఇంటీరియర్ డిజైనింగ్ మనం చేయించిన తర్వాత మనకున్న స్పేస్ కూడా ఇరుకుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ అలా ఏం లేదండి, ఇంకా స్పేషియస్గా అనిపిస్తుంది. చాలా సింపుల్ డిజైనింగ్, ఎక్కువ ఎప్పుడు చెప్తుంటాను కదా, అంత హడావిడిగా బ్రైట్ కలర్స్తో ఏం లేకుండా సింపుల్ అండ్ లైట్ కలర్స్ తోటి ఇవి మనకి యూజ్ చేశారు. ఇక్కడ అల్మరా, గోల్డ్ కలర్ హ్యాండిల్స్ ఈ మధ్య చాలా వరకు యూజ్ చేస్తున్నారు. అవేంటంటే మంచి రాయల్ లుక్ ఉంటాయి, లగ్జరీగా కనిపిస్తాయి. సో నైస్, ఇలా వుడ్ తోటి అనమాట ఇవన్నీ. వుడ్డే. ఈ పైన కూడా మనకి జస్ట్ ఇలా పైన ఉన్నప్పుడు మనం కింద ఇలా స్టూల్ వేసుకుని తీసినప్పుడు మళ్ళీ మన చేతులకు ఇబ్బంది అవ్వదు కదా, జస్ట్ ఇలా పైకి ఇలా పెట్టగానే అవి అలా హోల్డ్ అవుతాయి. అక్కడ మనకు కావాల్సిన వస్తువు తీసుకోవడమే. నైస్. అండ్ ఇక్కడ కూడా ఫ్లూట్ టైప్లోనే కొంచెం గ్లాసీ లుక్, అంటే లోపల మనకి వస్తువు ఏముందనేది కనిపిస్తుంది, బట్ కొంచెం స్టైలిష్గా ఉంది. వీటికి కూడా హ్యాండిల్స్ ఇలా గోల్డ్ ప్యానలింగ్ అండ్ ఫ్రేమింగ్ ఇచ్చారు. ఇవి ఫ్లూటెడ్వి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఫ్లూట్ ప్యానల్స్ అనేవి చాలా చాలా ట్రెండ్ అయ్యాయి డిఫరెంట్ కలర్స్లో. ఇవి కొంచెం ర్యాక్స్ మనకి ఏంటంటే ఇవి మంచి లైట్ కలర్తో ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇలా టేస్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ. లైట్ కలర్స్, వైటే తెలుసు, ఎక్కువ ఇంకే కలర్స్ యూజ్ చేయలేదు. రోప్ లైట్స్. అండ్ ఇక్కడ అదేంటి బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా లేదు, కేవలం ఒకవైపే ఉంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ సపరేట్గా ఇంకొక ఏరియా కూడా ఉంది డ్రెస్సింగ్కి ప్రత్యేకించి. ఇలా రండి, ఇగో లైట్ వెళ్తే వావ్, ఈ ఏరియా అంతా కూడా డ్రెస్సింగ్కి. అంటే ఆ డిజైనింగ్ ఎంత బాగా చేశారో చూడండి. సింపుల్, ఇగో ఇవన్నీ మనకి ఎన్ని చీరలు ఉంటాయో కదా ఆడవాళ్ళకి, సింపుల్గా అటు ఇటు మీరు మనకి అన్ని ఇమేజెస్ కనపడాలి 4 సైడ్స్ కాబట్టి. మనం డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు అన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటాం కదా, ఒక లుక్ మనం ఒకసారి ఇలా 2 కళ్ళతో చూడగానే చుట్టుపక్కల తెలిసిపోవాలి ఎలా ఉంది ఏంటి, మన ఫ్రంట్ లుక్ ఎలా ఉంది, బ్యాక్ లుక్ ఎలా ఉందని చెప్పి. ఇక్కడ ఏంటంటే లోపల వస్తువులు కొంచెం చీకటిగా ఉంటుంది కదా ఏరియాలో, మనం ఎంత పైన ఫోకస్ లైట్స్ ఉన్నప్పటికీ అక్కడ వరకు ఫోకస్ వెళ్ళదు కదా, వెతుక్కోవాలా మనం పెట్టిన బట్టలు అంటే ఏం ఇబ్బంది లేదండి. జస్ట్ ఇలా వీటికి సెన్సార్స్ ఉంటాయి చూడండి, లైట్స్ ఆన్ అయిపోతాయి అన్నమాట. ఎస్, క్లోజ్ చేసేద్దాం, అలా లైట్స్ ఆఫ్, అంతే సింపుల్. సో ప్రతిదీ మనకి ఫుల్ కంప్లీట్గా లైటింగ్ ఉంటుంది, మనకి అన్ని వస్తువులు కనిపిస్తాయి. సో ఇది ఒక బెడ్రూమ్ నేను చూపించింది. అండ్ నెక్స్ట్ హాల్లోంచి మనం ఇంకొంచెం ముందుకు పాస్ అయితే మిగతా బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం. వచ్చాయి. ఎస్, చాలా బాగుంది కదా. హాల్ మాత్రం చాలా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది నాకు. వావ్, ఏదో హోమ్ థియేటర్లో మనం కూర్చున్న ఫీల్ రావడానికి చక్కగా రెక్లైనర్స్ ఏర్పాటు చేశారు. వెరీ నైస్, చాలా చాలా బాగుంది. రిలాక్స్డ్గా కూర్చోవచ్చు ఇలా హ్యాపీగా. అంటే ఈ స్పేషియస్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీగా బాగుంది కదా, రిలాక్స్డ్గా అనే ఫీల్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ రెక్లైనర్స్లో కూర్చుని అలా సినిమా చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. మనం ఎంత కష్టపడినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రిలాక్సేషన్ కావాలండి మనకి. బయట ఆ కష్టపడి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి రోజంతా అంత శ్రమపడి ఇంటికి వస్తే ప్రశాంతత దొరకాలి, అది ఇక్కడ బాగా దొరుకుతుంది. పీస్ఫుల్ హౌస్ అనమాట. వెరీ నైస్. ఇక్కడ నుంచి మనకి ఒక బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ క్లయింట్ ఏంటంటే అంటే ఈ హౌస్ ఓనర్స్ పర్టికులర్గా వాళ్ళ టేస్ట్ ప్రతి చోట తెలుస్తుంది అనమాట. ఎలా క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగా V&V ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేశారు. సో సింపుల్ డిజైన్ ఇదంతా. ఈ ఫర్నిచర్ ఇవన్నీ కూడా క్లయింట్ తన టేస్ట్కి తగ్గట్టుగా వారు చేసుకున్నవి. అండ్ ఇది వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న పెయింటింగ్ అంట. ఆదిలాబాద్లో ఉండే ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో గిరిజన మహిళలు, అవి ఇన్స్పిరేషన్గా తీసుకున్న పెయింటింగ్ ఇది. ఎన్నో సంవత్సరాల క్రితంది వాళ్ళు అలా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ అందంగా కనిపించడానికి ఇలా పెట్టారట. చాలా బాగుంది కదా, ముద్దుగా ఉంది ఈ అమ్మాయి. ఎస్, టీవీ యూనిట్ ఇక్కడ చాలా స్పెషల్ తెలుసా, రెండు చూపిస్తాను. ఎస్, ఇప్పటి వరకు టీవీ యూనిట్ని మీరు రకరకాల కలర్స్ తోటి సింపుల్గా కొంచెం హెవీ డిజైన్తో లేకపోతే ఏమైనా థీమ్స్ తోటి చూసుంటారు. ఇప్పుడు నేను చూపించబోయే థీమ్ మీరు ఎక్కడా చూసుండరు ఫర్ ది ఫస్ట్ టైం. ఒక్కసారి ఇది చూడండి, కలంకారీ. వావ్, నాకు ఎంత ఇష్టమో. ఎన్ని బట్టలు కొనుక్కున్నా అన్నీ ఒకవైపు ఉంటే కలంకారీవి ఆర్ట్వి ఒకవైపు ఉంటాయని అంటారు కదా, నిజంగా. సో ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో మణి గారు, ఇంటి ఇల్లాలు వీరేంద్రబాబు గారు, మణి గారు, వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళదే ఈ హౌస్. మణి గారు ఎవరైతే ఉన్నారో వారి టేస్ట్ అద్భుతం అండి. చాలా కళాత్మకంగా ఆవిడ ఆలోచిస్తారు. మనం అడుగు పెట్టినప్పుడల్లా మనకు అదే కనపడుతుంది ఇంట్లో అడుగడుగున. ఇక్కడ కూడా చూడొచ్చు ఆవిడ శారీ. ఇది ఎప్పటిదో శారీ ఉంటే పట్టు చీర, ఇది కలంకారీ పట్టు శారీ. పైన బార్డర్ చూసారా? ఈ శారీని నాకు ఇలా కావాలి అని చెప్పి జస్ట్ ఒక మాట చెప్పారట V&V ఇంటీరియర్స్ రాజు గారితో.
సో ఆయన ఎన్నో రకాలుగా ఆలోచించి దాని మీద వర్క్ చేసి దగ్గర ఒక 20-30 రోజులు దీనికి ఎలా పెట్టాలి, అసలు టీవీ యూనిట్లో ఎలా ఫిక్స్ చేయాలని ఆలోచించి ఇలా మొత్తం ఒక ప్యానెల్ లాగా ఇలా ఏర్పాటు చేశారు నీరుతోటి. ఎంత బాగుందో తెలుసా. ఇది తీసుకుని అలా పక్కన పెట్టి అలా చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్లో అలాంటి వాటిలో థీమ్ మనం చూస్తున్నాం, కానీ ఒక ఇంట్లో ఇలా టీవీ యూనిట్లో ఇలా ఒక ఫ్రేమ్ లాగా ఏర్పాటు చేసి మాత్రం చూడలేదు. వెరీ నైస్. ఇది ఒక పక్క కాదు, 2 పక్కల, ఇగో ఇక్కడ 2 వైపులా పెద్దవి దగ్గర ఇది ఒక 8 feet వరకు ఉంటాయి. ఇది మధ్యలో కొంచెం షైన్ అవ్వడానికి గోల్డ్ తోటి మనకి ఇలా సింపుల్ లైన్స్లో ఇట్లా ర్యాక్స్ లాగా చిన్నవి వైబ్స్ ఇవి ఇలా అతికిచ్చినట్టుగా ఉన్నాయి. బట్ అది లుక్ చాలా బాగుంది, సింపుల్గా ఉంది. ఫ్రేమ్స్ అనమాట, చిన్న ఫ్రేమ్స్ అన్నట్టువి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి టీవీ యూనిట్ దగ్గర ఎంత ఉన్నా కానీ కొంచెం మనకి ర్యాక్స్ అవసరం అని అంటారు కదా, డెఫినెట్గా అవసరమే. అది ర్యాక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. మధ్యలోనేమో కొంచెం ఇలా జస్ట్ ఇది ఇక్కడ హోల్డ్ అవుతుంది, ఇలా ఇక్కడ పెట్టుకోవడానికి మనకి కొంచెం రిమోట్స్ కానీ బ్యాటరీస్ అవి అక్కడ పెట్టేయచ్చు. ఇలా జస్ట్ ఈ క్లోజింగ్ కూడా అన్ని సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. జస్ట్ ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్, వెరీ నైస్. ఇది అలా హోల్ త్రూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ అవుతుంది కంప్లీట్గా. టీవీ యూనిట్ అంతా కూడా మనకి ఇది రన్ అవుతుంది. బ్లాక్ అండ్ గ్రే కలర్ ఇక్కడ కాన్సెప్ట్ తీసుకున్నారు. సైడ్స్ మనకి కలంకారీ తోటి ఫ్రేమ్స్ లాగా ఇచ్చారనమాట అటు ఇటు. వెరీ నైస్ కదా. అండ్ ఇక్కడ మీకు కిడ్స్ రూమ్ ఉంది. ఎస్, కిడ్స్ స్టడీ రూమ్ 2 రకాలుగా ఇది యూజ్ చేయొచ్చు. వెరీ నైస్. ఇక్కడ ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయో చూడండి. V&V వారు మనం కొన్ని హౌసెస్లో కూడా పర్టికులర్గా చూసాము, ఎంతవరకు అవసరమో అంతవరకేనండి. ఎక్కువగా షెల్ఫ్లు పెట్టేసి లేకపోతే ర్యాక్స్ ఏర్పాటు చేసి ఇబ్బంది పడకుండా, మనం చూసేటప్పుడు కూడా ఇబ్బంది అని అనిపించకుండా చాలా సింపుల్గా ఇస్తారు లుక్. బట్ అది చాలా ఎలివేట్ అవుతుంది, లగ్జరీగా కనబడుతుంది మనకి. బట్ ఇక్కడ చాలా క్యూట్గా ఉంది. వుడ్ తోటి మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. వెరీ నైస్. ఫొటోస్ పెట్టుకోవచ్చు, బుక్స్ పెట్టుకోవడానికి, అలా జస్ట్ ఇలా ప్లస్ హోల్డ్ చేయడానికి. ఇవన్నీ కూడా ర్యాక్స్ లాగానే ఉన్నాయి, కానీ కంప్లీట్గా క్లోజ్డ్ ర్యాక్స్ కాదు, ఓపెన్ ర్యాక్స్ అనమాట. సో ఇక్కడ ల్యాప్టాప్ ఇలా సిస్టమ్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి, పిల్లల స్టడీ టేబుల్ అలా. ఇక్కడ కూడా డ్రాస్ ఉన్నాయి. సో హ్యాండిల్స్ అన్నీ కూడా యాంటిక్లోనే కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. నైస్. ఈ కలర్ చూసారా, పేస్టల్ కలర్స్ అన్నీ కూడా మంచి టేస్ట్ ఉంది. వీరేంద్ర బాబు గారికి, మణి గారికి. వెరీ నైస్. ఎంత పెద్ద మిర్రర్ కనబడితే మనం ఆగం కదా, ఒకసారి అలా చూసుకోవాల్సిందే. వెరీ నైస్. ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఉంది. సింపుల్ బెడ్ అండ్ రూఫ్ కూడా అంత హడావిడేం లేదు, జస్ట్ 4 ఫోకస్ లైట్స్ ఇచ్చేసారు. వెరీ నైస్. ఇక్కడ కూడా అంటే ఈ రూమ్లో కూడా మనం ఒక అల్మరా చూస్తున్నాము. అల్మరా ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంది, బట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. గోల్డ్ ఫ్రేమింగ్ తోటి మనకి ఇవన్నీ కూడా ఫ్లూటెడ్ టైప్లో ఉన్నవి. గ్లాస్ కలర్ అనమాట ఇది పైన కబోర్డ్కి. వెరీ నైస్. చాలా బాగుంది. ఇదేమో రన్నింగ్ కలర్. మనకి ఏదైతే కలర్ ఇక్కడ అన్నిటికీ యూజ్ చేశారో సేమ్ అదే కలర్ అనమాట. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. మణి గారు చాలా ఇష్టంగా చేయించుకున్నారట. ఎంత బాగుందో తెలుసా. వెరీ రిలాక్స్డ్. నేను అయితే ఆ మాటే పదే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఇచ్చారు, ఎంట్రన్స్ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు, వస్తువులు. లేదు మాకు బయట కనిపించడం ఇష్టం లేదంటే జస్ట్ ఇలా లోపల. హ్యాండిల్స్ అన్నీ కూడా యాంటిక్లో ఇచ్చారండి. అంటే చెప్పాను కదా, ఆర్టిస్టిక్గా ఆలోచించాలి, మాకు ఇలాగే కావాలని అడిగారట. జస్ట్ అలా అడగడం ఆలస్యం, నీట్గా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా ఈ అల్మరా. వెరీ నైస్ అల్మరా. జస్ట్ రాక్ ఆ ఫీల్ వస్తుంది మనకి, మిక్స్డ్ కలర్స్ తోటి. అండ్ గోల్డ్ హ్యాండిల్స్ లాగా ఇచ్చారు. ఇవి కూడా కొంచెం డిజైనర్ టైప్లో ఉన్నాయి, కొంచెం చిన్నగా అలా పెద్దగా. భలే ఉంది కదా. లోపల బీరువా ఉంది. బీరువాని పెట్టడానికి ఇలా చేయించుకున్నారట మణి గారు. నైస్, వెరీ క్యూట్. చాలా బాగుంది. బయట నుంచి మంచి పాష్ లుక్ ఉంది, మనకేమో లోపల మంచి బీరువా. ఎప్పటి నుంచో మనకు వచ్చిన కొన్ని వస్తువులు మనం వదులుకోలేము. ఎంత ఇల్లు మారినా లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్ళినా అది మనకి సెంటిమెంట్గా మనం ఫీల్ అవుతాం కదా, అలాంటివి కూడా తీసుకొచ్చి బయట ఆ పాష్ లుక్ ఇవ్వచ్చు. అలా ఇవ్వచ్చు అని అంటే మీరు V&V వారిని సంప్రదించండి. ఎస్, ఇక్కడ కూడా సింపుల్ అల్మరాస్. ఏదైతే మనకి కబోర్డ్, మెయిన్ కబోర్డ్కి కలర్ యూజ్ చేశారో మిక్స్డ్ కలర్, బ్లూ, కాపర్ కలర్, కొంచెం రస్ట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ని అదే కంటిన్యూ చేశారు ఇక్కడ కూడా. సో హ్యాండిల్స్ అన్నీ కూడా మనకి యాంటిక్లోనే వచ్చాయి. స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ అండి బెడ్రూమ్స్లో మనకి. ఇక్కడ కూడా మనకి వర్క్ స్టేషన్, అంటే వర్క్ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంది, పవర్కి వీలుగా ఉంది. ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవడానికి ఇలా జస్ట్ ఇలా ఓపెన్ ర్యాక్స్ లాగానే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా ఉంది. ఇది కూడా బెడ్రూమే కాబట్టి ఎంత మనకి బట్టలు అనేవి చాలా ఉంటాయి, అవన్నీ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ కావాలి. దాంతోపాటుగా ఆ పెట్టిన వాటిని కూడా బయటకు అలా
పిచ్చిగా కనిపించొద్దు, నీట్గా ఉండాలనుకుంటే ఇలా చక్కగా కలర్ ఇచ్చారు, కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ V&V వారు. చూడండి ఇక్కడ లైట్ బ్లూ అండ్ ఎల్లో కలర్. ఇదేంటంటే కొంచెం మెంతి కలర్లో ఉంది, ఆ కలర్ తీసుకున్నారు, మరీ ఎల్లో కాదు. అండ్ వీటికి మధ్యలో హ్యాంగిల్స్ లాగా ఉన్నవి కూడా లైట్ గోల్డ్ కలర్లో తీసుకున్నారు అన్నమాట. మనకు ఆబ్వియస్లీ చీరలు ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే మనం క్లోజ్ చేసినప్పుడు జస్ట్ ఆ లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి, సెన్సార్స్ ఉంటాయి. క్లోజ్ చేయగానే లైట్స్ ఆఫ్. మనం తీయాలి అనుకున్నప్పుడు లోపల వస్తువు మనం అక్కడ లైట్స్ అన్నీ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఆన్ చేస్తే చాలు మనకి ఆ లైట్స్ అనేవి ఆన్ అయిపోతాయి. లోపల ఉన్న శారీ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇది ఇంకొక బెడ్రూమ్. మొత్తం 3 బెడ్రూమ్స్ మనం కవర్ చేసాము. అండ్ మళ్ళీ ఒకసారి మన హాల్లోంచి పాస్ అవ్వచ్చు, చాలా పెద్ద స్పేషియస్ ప్లేస్ అన్నాను కదా. ఇగో ఇక్కడ వాష్ ఏరియా, మళ్ళీ వాష్ బేసిన్ మనకి డైనింగ్ టేబుల్ దగ్గరలోనే ఉంది కదా, ఆబ్వియస్లీ మనం చూస్తాం. ఇదెంత సింపుల్గా ఉందో చూడండి, ఇక్కడ టైల్స్ లాగా పెట్టారు, వెరీ నైస్. ఇవన్నీ కూడా ఈ లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అంటే ఎంబోజ్ అవుతుంది బయటికి. ఇవన్నీ కూడా లీవ్స్ అవి ఉన్నట్టుగా, ఇగో ఈ గోల్డ్ కలర్. అసలు ఇవి డివైడ్ అయినప్పుడు చాలా చాలా అద్భుతంగా బయటికి చాలా నీట్గా కనిపిస్తాయి. అండ్ కాపర్వి ఇవంతా కూడా, ఫినిషింగ్ అంతా కూడా కాపర్ ఇచ్చారు. ఇగో వావ్, ఇక్కడ కూడా క్యూట్గా ఉంది కదా, వెరీ నైస్. ఇది యాక్చువల్లీ వీళ్ళ టేబుల్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నది, కంప్లీట్గా రోజ్ వుడ్తో తయారు చేసిందేనంట. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్టాండ్, ముందు రౌండ్గా ఉండేది, బట్ తర్వాత కొంచెం మారితే బాగుంటుంది కదా అని వాళ్ళు ఆలోచించుకొని ఈ విధంగా చేశారట. అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్. యాక్చువల్లీ ఇది బార్ రూమ్ అంట, బెడ్రూమ్ లాగా యూజ్ చేయొచ్చు. మొత్తం 4 కదా, 3 బెడ్రూమ్స్ ఓకే, బట్ ఇది ఒక బార్ రూమ్. దాన్ని కూడా ఎంత అందంగా ఉంచారో చూడండి. నేను ఇందాక ఆల్రెడీ వచ్చి ఒకసారి చూశాను. వావ్, ఓ వెరీ నైస్. ఇందాక ఇది మిస్ అయ్యానే, చాలా చాలా బాగుంది తెలుసా. అంటే చెప్పాను కదా, లోపలికి వచ్చినప్పుడు మనకి చూడగానే ఏదో కళాత్మకంగా అనిపిస్తుంది, ఏదో సంథింగ్ ఉందే, భలే బాగుందే అనే ఫీల్ మనకు వచ్చేస్తుంది. జస్ట్ బ్లైండ్స్ని ఎంత చక్కగా ఆ క్లాత్ తోటి కుట్టించారో చూడండి. సో ఆబ్వియస్లీ బార్ కౌంటర్ కాబట్టి స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇక్కడ కొంచెం సోఫా ఏర్పాటు చేశారు, అలాగే దీవాన్ సెట్స్. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే టీవీ ఉన్నప్పుడు ఈ ఫ్లూటెడ్ ఈ ప్యానల్స్ అనేవి ఈ మధ్య చాలా వచ్చేస్తున్నాయి కలర్స్ తోటి. ఇదే కలర్ మనం బెడ్రూమ్లో కూడా చూసాం, వేరే బెడ్రూమ్లో. ఇంకొకటి చూపిస్తాను. ఇదేమనుకుంటున్నారు మీరు? మిర్రర్ అనుకుంటున్నారు కదా, మిర్రర్ లాంటిది. పైకి కనిపిస్తుంది మిర్రరే, బట్ లోపల అలా ఎవరికైనా మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇంట్లో, చాలా చాలా బాగుంటుంది. బాగుంది కదా, చూడ్డానికి ఏమో ఇది మిర్రర్ అనుకుంటాము, బట్ పార్టీ ఉన్నప్పుడు తెలుస్తుంది అసలు రూపం అన్నమాట. సో అలా ఇది కూడా చాలా సింపుల్గా డిజైన్ చేయటం, చాలా సింపుల్గా చేశారు. కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. రౌండ్ మిర్రర్ లుక్ బాగుంటుందని అనుకుంటారు ఎవరైనా బయట నుంచి, బట్ లోపల కూడా షెల్ఫ్స్ ఇచ్చి అక్కడ కూడా స్టోర్ చేసుకునేలా ఇచ్చారు. ఇక్కడంతా కూడా అదనమాట సంగతి. చక్కగా బెడ్రూమ్స్ చూసేసాము, హాల్ ఎంత అద్భుతంగా ఉందో చూసాము. ఇంకా అయిపోయింది ఏంటి, ఇంతకీ కిచెన్ ఎక్కడ? మేము వెయిట్ చేస్తుంది దానికోసమే కదా. ఈ మధ్య చాలా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేసాయి. మరి ఎంత స్పేషియస్ హౌస్లో కిచెన్ ఎలా చేశారనే ఆలోచనలో మీరు ఉన్నారు కదా, నాకు తెలుసు మీరు అది ఆలోచిస్తున్నారని. ఇప్పుడు నేను వెళ్ళబోతుంది కిచెన్లోకి, వచ్చేసేయండి. కంప్లీట్ మాడ్యులర్ కిచెన్. ఎంత బాగుందో, ఎంత స్పేషియస్ కిచెన్ చూసి చాలా నాళ్ళైంది నాకైతే. వెరీ వెరీ నైస్, వావ్. ఇక్కడ నుంచి రోడ్ సైడ్ చాలా వ్యూ చాలా బాగుంది. మిర్రర్ కూడా విజిబుల్ ఇచ్చారు, విండోస్ మనకి. అండ్ ఇక్కడ క్రాకరీ, జస్ట్ గ్లాసెస్ అవి ఇవన్నీ. ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ కూడా మీరు చూడొచ్చు. మనకి యూజ్ చేసింది వుడ్ అయినప్పటికీ ఇవి మాత్రం గ్లాస్తోనే ఉన్నాయండి, కంప్లీట్ గ్లాస్తోనే. అంత పైకి మనం ఎక్కువగా వాడమన్న వస్తువులు అంత పైకి పెట్టుకోవచ్చు. లోపల కూడా మనకి చిన్న ఫోకస్ లైట్ ఉంటుంది, నీట్గా కనపడుతుంది ఏమున్నాయని. జస్ట్ ఇలా క్లోజ్ చేయొచ్చు. ఈ గ్లాస్ విజిబుల్ గ్లాసే ఇచ్చారు. బ్లాక్ కలర్ ప్యానలింగ్, అంటే ఇలా హోల్డ్ చేసుకోవడానికి ప్యానల్స్ అనేవి బ్లాక్లో ఇచ్చారు అన్నమాట. సో యాక్చువల్లీ సింక్ ఇవి చూడండి, భలే ఉంది. ఈ స్టోన్ కూడా మణిగారు ఎంత నీట్గా ఇంటిని ఉంచుతున్నారో మనకి. నేను చూపించిన ఈ వీడియోలో ఈ హౌస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎక్కడ ఎంత మరక కూడా ఉండదు. ఈ టాప్ ఏదైతే ఉందో మనకి కిచెన్ టాప్స్, వంటగట్టులు, వీటి మీద పసుపుగానే ఏమైనా మరకలు పడినా కూడా వెంటనే క్లీన్ చేసుకోగానే పోతాయండి, అలాంటివి అనమాట ఈ స్టోన్స్ అనేవి. సో ఇవి దాదాపుగా కంప్లీట్గా ఇదే ఇక్కడ వరకు కంటిన్యూ చేశారు చూడండి. ఇవి మనకి ఏంటంటే హాఫ్ అంటారు, జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే చాలు అవి లాక్ పడిపోతాయి అనమాట. మన దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేయాల్సింది, ఇలా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. చిన్నవి మనకు కావాల్సిన వస్తువులు బట్టి, చిన్నవి స్పూన్స్ అయితే ఒకలాగా, పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఒకలాగా అలా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంతకీ ఇంతేనా సామాన్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి కదా వంటగదిలో అంటే? డెఫినెట్గా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు అవన్నీ కూడా బయటకు కనపడకుండా ఇలా బయటికి ఎంబోజ్ అవుతుంది.
హో అన్నీ పెట్టేశారు. నైస్. వైట్ కలరే ఇక్కడ మొత్తం కంప్లీట్గా వైట్ కలర్ రన్ చేశారు. రోప్ లైట్స్ లాగా వచ్చాయి మనకి చూడండి. ఫోకస్ లైట్స్ ఇచ్చారు, అలాగే రోప్వి. ఇక్కడ కూడా ఒక బుజ్జి ఫ్యాన్ మనం చూడొచ్చు, వుడ్ లాగా మనకి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్యాంట్రీ. ఇప్పటివరకు మనం చూసినవి చాలా తక్కువ. వంటగదిలో ఎలా ఉంటుంది మన సామాన్లు ఇవన్నీ ఎంత ఎక్కువ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ సింపుల్గా చూడొచ్చు. షెల్ఫ్స్ లాగా ఇచ్చారు, ఇక్కడ వుడ్ తోటి ఇచ్చారు మనకి. సో అవన్నీ కంటిన్యూగా రన్ అవుతున్నాయి మనకి. డిఫరెంట్ సైజెస్లో మన ఓపిక బట్టి మనం రెడీ చేసుకోవచ్చు. సెపరేట్ రూమే ఉంది దానికి. సో చూసారు కదా, అద్భుతమైన మాడ్యులర్ కిచెన్, బెడ్రూమ్స్ కానీ, హాల్లో డిజైనింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూసిన ఈ 4100 SFT ఉన్నటువంటి ఈ ఫ్లాట్లో B&B వారు ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు. అయితే ఈ డిజైనింగ్కి 50 లక్షల వరకు ఖర్చు అయిందండి. అంత ఖర్చు అయిందా అని మళ్ళీ చాలామంది అనుకుంటున్నారు కదా. నేను యాక్చువల్లీ ఫస్ట్ అదే అనుకున్నాను, అమ్మో అంత ఖర్చు పెట్టాలా అంటే, ఒక ఇంటికి కావాల్సింది ఒక ఇల్లు కొనుక్కునేంత ఖర్చు అయింది కదా, ఒక ఇంటికే మనం అంత ఖర్చు పెట్టాలా అంటే, ఎందుకు అయ్యింది అంటే యూజ్ చేసిన ప్రతిదీ కూడా యాంటిక్ మనం చూస్తున్నాము. వెరీ స్పెషల్ డిజైన్. ఇది క్లయింట్ వీరేంద్ర బాబు గారు అలాగే మణి గారు మాకు ఇలా కావాలి అని వాళ్ళు అడగటము, వెంటనే రాజు గారు ఓకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఎలాంటి టేస్ట్ అయితే ఉందో, మీరు ఎలాంటివి అయితే కావాలనుకుంటారో చాయిసెస్. ఎందుకంటే ఇల్లు మనకి నచ్చి మనం తీసుకుంటాం. ఎన్నో డబ్బులు పెట్టి మన ఒక ఇల్లు అనేది మన కళ. ఆ ఇల్లు మనకి నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటాం. కొంతమంది ఖర్చుకు వెనకాడరు. ఖర్చుకు వెనకాడలేదు అని అంటే కనుక ఏదైతే మనం ఇచ్చేద్దాంలే డబ్బులు ఇస్తున్నారు కదా అనే ఆలోచన V&B ఇంటీరియర్స్ రాజు గారికి అసలు లేదండి. ఆయన ఒకటే మాట చెప్తారు, ఎంత ఖర్చు అయితే మీ నుంచి క్లయింట్ నుంచి మనం తీసుకుంటున్నామో అంతకి రెట్టింపు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, అదే మా ఆలోచన అని చెప్పి రాజు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే ఇక్కడ ప్రతి చోట కనపడుతోంది. క్లయింట్ అయితే వెరీ హ్యాపీ ఈ విషయంలో. నేను వచ్చి రాగానే మాట్లాడినప్పుడు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు అనుకున్న టైంలోనే జస్ట్ 2-3 మంత్స్లోనే కంప్లీట్ చేసేసారు. సో ఈ నమ్మకం క్లయింట్ దగ్గర నుంచి రావడమే V&B ఇంటీరియర్స్ వారి స్పెషాలిటీ అనమాట. సో అందులో భాగంగా ఈ హౌస్ని ఇప్పుడు మనం చూసాము. రకరకాల హౌసెస్ని చూసాం, బట్ ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు. మరీ ఫేవరెట్ ఇందులో ఇదే. అసలు మనకున్న ఒక చీరని ఇంత అందంగా ఒక డెకరేటివ్ పీస్ లాగా ఇలా కూడా ఏర్పాటు చేయొచ్చా అని అనిపించింది. ఈ ఫ్రేమింగ్ కానీ వుడ్ తోటి అల్టిమేట్, అసలు చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఓవర్లుక్ చూసేయండి ఇంటిది.